మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు సింపుల్గా చేసుకుని బయట బండి మీద అమ్మే చిన్న చిన్న పునుకులు ఎలా తయారు చేయాలో చూద్దాం. సాయంత్రం పూట వర్షం పడుతున్న టైంలో చక్క స్నాక్స్లా తినడానికి బాగుంటుంది. ఇవి బయట కొనకుండా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్లో 1 కప్పు దోస పిండి తీసుకుందాం. దానిలో 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ, 2 టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇది బాగా కలిసిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 2 గంటలు పక్కన పెడదాం. ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకొని దానిలో 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 2 చిన్న అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర కూడా వేసి మిక్సీ చేద్దాం. ఇది అలా మిక్సీ చేయగా వచ్చిన పచ్చిమిర్చి మిశ్రమం. ఇప్పుడు ఈ పిండిలో ఈ పచ్చిమిర్చి పేస్టు, కొద్దిగా రుచి తగినంత ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇలా కలిపిన పిండిని పట్టి నూనె వేడి చేసుకొని దీనిలో చిన్న చిన్న బజ్జీల్లా వేద్దాం. మా వంటగదిలో రోడ్డు పక్కన బండి మీద అమ్మే చిన్న చిన్న పునుకులు రెడీ. ఎంతో సింపుల్గా చేసుకునే దోస పిండితో చిన్న చిన్న పునుకులు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.